అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. శ్లోకం 36. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః. పాపమేవాశ్రయేదస్మన్ హత్వైతానతతాయినః తస్మన్నరః వయం హంతుం తతరాష్ట్రన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. తాత్పర్యం: ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? భాష్యము: వేదదేశము ప్రకారము 6 రకాల దుర్మార్గులు ఉన్నారు. వారే: 1 విషము పెట్టేవాడు, 2 ఇంటికి నిప్పి పెట్టేవాడు, 3 మారణాయుధాలతో దాడి చేసేవాడు, 4 ధనమును కొల్లగొట్టేవాడు, 5 వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు, 6 పరస్త్రీని చెరపట్టేవాడు. అటువంటి దుర్మార్గులను వెంటనే వధించాలి. అట్టి దుర్మార్గుల వధచే పాపము కలుగదు. అటువంటి దుష్టుల వధ సామాన్య వ్యక్తికైనా తగిన కార్యమే. కాని అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు. అతడు సాధు స్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల సాధు స్వభావముతో వర్తించాలని అనుకున్నాడు. అయినా ఆ రకమైన సాధు నడవడి క్షత్రియునికి సంబంధించినది కాదు. రాజ్యపాలన చేసే బాధ్యతాయుతుడైన వ్యక్తి సాధు స్వభావము కలిగి ఉండవలసిన వాడే. అయినప్పటికీ పిరికిబంద కాకూడదు. ఉదాహరణకు శ్రీరాముడు ఎంతటి సాధు పురుషుడంటే జనాలు ఇప్పటికీ రామరాజ్యంలో నివసించాలని ఊవిర్లూరుతారు. కాని రాముడు ఏనాడు పిరికితనము చూపలేదు. రావణుడు సీతాదేవిని చెరపట్టి రాముని పట్ల దుర్మార్గునిగా ప్రవర్తించాడు. అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే అసమాన రీతిలో అతడికి గుణపాఠము చెప్పాడు. అయినా అర్జునుని విషయంలో ప్రత్యేక రకమైన దుర్మార్గులను, అంటే అతని తాత, గురువు, మిత్రులు, పుత్రులు, మనుమలు ఉన్నాగు వారిని మనిషి గుర్తించవలసి ఉంటుంది. అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసుకోవలసిన తీవ్రమైన చర్యలను వారి పట్ల తను తీసుకోకూడదని అనుకున్నాడు. అంతేగాక సాధు పురుషులకు క్షమించే గుణము ఉండాలని చెప్పబడింది. సాధువులకు అటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనవి. అందుకే రాజకీయ కారణాల కొరకు స్వజమును వధించడం కంటే ధర్మము, సాధు స్వభావము దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడు. కేవలము తాత్కాలికమైన దేహ సౌఖ్యము కొరకు అటువంటి సంహారము లాభదాయకమని అతడు అనుకోలేదు. అయినా రాజ్యాలు, వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతము కానప్పుడు స్వజన సంహారము ద్వారా అతడు తన జీవితమును, నిత్య మోక్షమును ఎందుకు పణముగా పెట్టాలి? అర్జునుడు శ్రీకృష్ణుని మాధవ, లక్ష్మీపతి అని సంబోధించడం కూడా ఈ సందర్భంలో ముఖ్యమైనది. తొదకు దురదృష్టాన్ని కలిగించే కార్యంలో తను లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతడు తెలియజెయ్యగోరాడు. అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటుంచి ఎవరికి ఏనాడు దుర్దశను కలుగజేయడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః. కృష్ణ వందే జగద్గురు.